ఈ వ్యక్తి మంచంలో పడుకుని నిద్రపోతున్నాడు. కాని అతను లేచినప్పుడు తన ఇల్లు పైకప్పుపై ఉన్నాడు. అతని ముఖం పూర్తిగా అయోమయంగా మారిపోయింది. వెంటనే హోమ్ సర్వేలెన్స్ ను తనిఖీ చేశాడు. వీడియోలో అతను నిద్రలో నడుచుకుంటూ పైకప్పుకు ఎక్కినట్లు కనిపించింది. ఇంతవరకు అతనికి ఇలాంటి స్లీప్ వాకింగ్ అనుభవం ఎప్పుడూ రాలేదు. తన గదికి తిరిగి వచ్చి మంచంలో పడుకున్నాడు. కాని చాలాసేపు నిద్రపోలేకపోయాడు. మళ్లీ నిద్రలో నడుస్తాడేమోనన్న భయం అతన్ని వెంటాడింది. అతనికి ఒక ఐడియా వచ్చింది. నిద్రపోయే ముందు తన చేతులను తలకిందల ల్యాంప్కు హ్యాండ్కఫ్స్ తో తాళాలు వేసుకున్నాడు. దీనివల్ల నిద్రలో తిరగలేడనుకున్నాడు. కాని ఈసారి అతనికి మెలకువ వచ్చినప్పుడు ఒక రద్దీగా ఉన్న రోడ్డు మీద లేచాడు. ల్యాంప్ అతని చేతితో సహా బలవంతంగా తీయబడి వచ్చింది. ఆ క్షణంలో అతనికి భయం కలిగింది. భయంతో వణుకుతూ తిరిగి ఇంటికి వచ్చాడు. మంచం పక్కన కూర్చుని తాను తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఈసారి తన పడక గది ద్వారానికి తాళం వేసి కిటికీ ద్వారా బయటికి విసిరేశాడు. తర్వాత మంచంలో పడుకుని ఎంతో నిశ్చింతగా నిద్రపోయాడు. కాని లేచినప్పుడు తనను తాను ఒక తెలియని అడవిలో పడుకున్నట్లు చూశాడు. చుట్టూ ఎటు చూసినా దట్టమైన అడవి. ఏ దిశగా వెళ్లాలో తెలియక భయంతో చూస్తూ ఉన్నాడు. అతను భయంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అక్కడ చూసేసరికి పడకగదిలోని తలుపులో ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. సర్వేలెన్స్ వీడియోలో చూశాడు. నిద్రలో ఉన్న అతను ఒక గొడ్డలి తీసుకుని తలుపును పిచ్చివాడిలా కొట్టిపరేస్తున్నాడు. ఈ దృశ్యం అతని గుండెలో లోతుగా భయాన్ని కలిగించింది. చివరిసారి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. బలమైన నిద్రమాత్రలు మింగాడు. తలుపులో ఉన్న రంధ్రము పలకలతో మరమ్మత్తు చేశాడు. తర్వాత ఎంతో నిశ్చింతగా పడుకుని నిద్రపోయాడు. కాని ఈసారి మెలకువ వచ్చినప్పుడు అతను ఒక మంచుతో కప్పబడిన పర్వత శిఖరంపై ఉన్నాడు.